అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారీ కొలువు యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో మనకి చాలామంది ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే, గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్‌లయితే అయిపోయినాయి. ఇంతవరకు కీ గూడా రిలీజ్ చేయలేదు. ప్రైమరీ కీ రిలీజ్ చేయాలి. ప్లస్ దాని తర్వాత రిజల్ట్స్ గూడా ప్రకటించాల్సుంది. గ్రూప్ 3 అయిపోయి గూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోవస్తుంది. బట్ ఇంకా వాటికి సంబంధించిన కీ గూడా రిలీజ్ అవ్వలేదు. అండ్ గ్రూప్ 2 గూడా అయిపోయింది కాబట్టి, వీటన్నిటికి సంబంధించి కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అండ్ దాని తర్వాత రిజల్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? పేపర్‌లో గూడా వీటికి సంబంధించిన అంశాలు ఈరోజొచ్చాయి. ఇక్కడ మార్చిలోగా ఫలితాలని జెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు ఫిబ్రవరి లేదా మార్చిలోగా ఫలితాలు ప్రకటించి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది అన్నట్టుగా ఇచ్చాడు. ప్రస్తుతం కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క పరీక్షల నిర్వహణను, పారదర్శకత యొక్క రిక్రూట్మెంట్ గురించి, అంటే అక్కడ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తున్నారు దాని గురించి అధ్యయనం చేయడం కోసం వెళ్ళినట్టుగా ఇచ్చాడు. పరీక్షను బట్టి 3-6 నెలల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు విధి విధానాలు తెలుసుకుంటుంది. అంటే యూపీఎస్సీ గానీ, ఎస్ఎస్సీ గానీ వాటి యొక్క ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే వాటి యొక్క షెడ్యూల్ అనేది క్లియర్‌గా ఉంటది. అంటే నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత ఎగ్జామ్ గానివ్వండి, రిజల్ట్స్ గానివ్వండి, ఎక్కువ కాలయాపన అనేది ఉండదు. వాళ్ళు ఎలా రిక్రూట్ చేస్తున్నారు, ఎలా స్పీడప్ చేస్తున్నారనే అంశాలు తెలుసుకోవడానికి వెళ్ళినట్టుగా ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ టీజీపీఎస్సీలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి రిక్రూట్మెంట్‌లో కోర్టు కేసులు లేకుండా స్పీడ్ పెంచాలని భావిస్తుంది అంటున్నాడు. ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చిన నాటి నుంచి ఫలితాలు ప్రకటించే సమయాన్ని సగం వరకు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది అంటున్నాడు. సగం వరకు అంటే 6 మంత్స్‌లో లేదంటే 3 మంత్స్‌లో, అంటే 3 మంత్స్‌లో మరి ఎలా పాసిబుల్ అవుద్దో తెలియదు. బట్ 6 మంత్స్ లోపు అండ్ మోస్ట్‌లీ అంటే ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉండే ఎగ్జామ్స్ లాంటికైతే 1 ఇయర్ వరకి 1 ఇయర్‌లో 1 ఇయర్ ఆర్ 9 మంత్స్ లోపల మనం కంప్లీట్ చేయాలనే ప్లాన్ ఉందన్నట్టుగా మనకు గతంలో ఎవరైతే మన టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అదే అంశాన్ని చెప్పాడు. ఇక్కడ రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఇచ్చాడు. 3 ఏళ్ల నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉంటూ గ్రూప్స్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు. ఇటీవల గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు కూడా రాశారు. దాని తర్వాత పోస్టులు తక్కువగా ఉండడం వల్ల, ప్రశ్నలు కఠినంగా ఉండడం వల్ల ఎన్ని మార్కులు వస్తాయో, జాబ్ వస్తుందో రాదో అన్నట్టుగా ఒక అభ్యర్థి యొక్క ఆయన స్టేట్మెంట్‌ని ఇక్కడ పేపర్‌లో కూడా ఇచ్చారనమాట. సో, చా అదే కాదు, చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. బట్ ఇంకా కీ రిలీజ్ చేయాలి, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొక పేపర్‌లో కూడా ఇదే అంశాన్ని ఈరోజు ఇచ్చారు. మార్చిలోగా గ్రూప్ 2 ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ క్వెషన్ మార్క్ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఫలితాలతో పాటు గ్రూప్ 1 మరియు ఇతర నియామక పరీక్షల ఫలితాలు త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థుల నియామక పత్రాలు అందించేలాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది అన్నట్టుగా ఇచ్చాడు. అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల 18, 19 తేదీలలో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశ్వర నేతృత్వంలో ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది. ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న యూపీఎస్సీని, దాని తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ని, తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు, వీటన్నిటితో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాల మీద అధ్యయనం చేయడానికి వెళ్ళినట్టుగా ఇచ్చాడు. ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. వీళ్ళు పేపర్‌లో ఇచ్చిన స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ ముందు టీజీపీఎస్సీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన చెప్పిన అంశం కూడా ఇదే. ఇక్కడ ఆ రోజు ఆయన ఏం మాట్లాడారనేది ఇక్కడ నెక్స్ట్ డే పేపర్‌లో వచ్చింది. ఒకసారి అది చూద్దాము. దీని తర్వాత అసలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ నెల 18, 19 తేదీలో యూపీఎస్సీ ఎస్ఎస్సీని సందర్శిస్తాము అని టీజీపీఎస్సీ చైర్మన్ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఎన్టీఏ చైర్మన్‌ను ప్రత్యేకంగా సమావేశం కానున్నాము. పారదర్శకంగా పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేస్తాము. నేటి నుంచి గ్రూప్ 2 అర్హత పరీక్షలు 2 రోజులు, 4 పేపర్లు, ఇలా అని చెప్పేసి మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఆ రోజు చెప్పిన అంశాలు వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో గ్రూప్ 1 పరీక్ష తుది ఫలితాలు ఇస్తామని చెప్పారు. తర్వాత గ్రూప్ 2 ఫలితాలు వెనువెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం నుంచే గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడారన్నట్టుగా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే. ఇక్కడ
టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పిన విధంగానే సో మార్చిలోపు మొత్తానికి గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మీడియా సమావేశంలో చెప్పాడు. సో గ్రూప్ 1 విషయం ఒకసారి పక్కన పెడితే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అయితే గ్రూప్ 3కి ఈ పాటికి కీ రిలీజ్ అవ్వాల్సి ఉండే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది కాబట్టి. సో అటెండెన్స్ కూడా తగ్గింది. ఆల్మోస్ట్ అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. సో పరీక్షలకి గ్రూప్స్ పరీక్షలకి దరఖాస్తు చేసిన వాళ్ళు వాటి యొక్క హాజరు శాతంకి సంబంధించి ఈరోజు పేపర్లో ఇచ్చారు మొత్తం డీటెయిల్గా. గ్రూప్ 4కి ఎలా, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ఎలా హాజరయ్యారనేది, ఎంత శాతం మేరకు హాజరయ్యారని. ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించి ఒకసారి చూస్తే డే 1 వచ్చేసి మొత్తం 5,36,000 మంది అప్లై చేస్తే 2,72,000 మంది అటెండ్ అయ్యారు. దాని తర్వాత సెకండ్ డే రోజు 2,69,489 మంది 83 మంది హాజరయ్యారు. తర్వాత గ్రూప్ 2కి కూడా 5.5 లక్షల మంది 5,51,000 మంది అప్లై చేస్తే 2,55,000 మంది మొదటి రోజు అటెండ్ అయ్యారు. సెకండ్ డే వచ్చేసి 2,51,486 మంది అటెండ్ అయ్యారు. సో ఇక్కడ గ్రూప్ 3 పర్సెంటేజ్ చూస్తే దాదాపు 50% ఉంది. గ్రూప్ 2 వచ్చేసి 45% ఉంది అటెండెన్స్ అనేది. సో చాలా తక్కువ అటెండెన్స్ ఇది. ఆల్మోస్ట్ 50% కంటే తక్కువ గ్రూప్ 2 అయితే. గ్రూప్ 3 అయితే ఎగ్జాక్ట్గా 50% అటెండ్ అయ్యారు. సో ఇక్కడ ఓఎంఆర్ షీట్ల సంఖ్య కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. సో గతంలో మనకి ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి చూస్తే 4 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. సో అక్కడ 3 లక్షల మంది ఓఎంఆర్ షీట్లని మనకి దాదాపు వాళ్ళు కీ ఇవ్వడానికి అదంతా టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 20 డేస్ వరకు అలా టైం తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే సంఖ్యలో ఉన్నాయి. 2,72,000, ఇక్కడ 2,51,000 అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ వచ్చేసి ఒకటే పేపర్ కాబట్టి తక్కువ టైంలో ఇవ్వగలిగారు అనుకుంటున్నాను నేను. బట్ ఇక్కడ గ్రూప్ 3కి 3 పేపర్లు ఉంటాయి. తర్వాత గ్రూప్ 2 కూడా 4 పేపర్లు ఉంటాయి. సో ప్రతి క్యాండిడేట్కి 4 ఓఎంఆర్ షీట్లు, గ్రూప్ 3లో అయితే 3 ఓఎంఆర్ షీట్లు ఉంటాయి కాబట్టి సో దీనికి కూడా ఆల్మోస్ట్ అదే టైం, అంటే 1 మంత్ టైం తీసుకునే అవకాశం ఉంది. సో గ్రూప్ 3కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నెలాఖరు వరకు కీ వస్తుందని అంటున్నారు. బట్ అది ఎంతవరకు అనేది క్లారిటీ లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో మొత్తానికైతే జనవరి ఫస్ట్ వీక్ వరకు గ్రూప్ 3 కీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో గ్రూప్ 2 కూడా ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లోపల గ్రూప్ 2కి సంబంధించి కూడా ప్రైమరీకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి జనవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లోపల ఈ రెండింటికి సంబంధించిన కీస్ అయితే కంపల్సరీ వస్తాయి. సో దాని తర్వాత మళ్ళీ కొన్ని ఆబ్జెక్షన్స్ తీసుకొని మళ్ళీ ఫైనల్ కీ ఇవ్వడం ఎక్కువ టైం తీసుకోరు. 5 డేస్ 4 డేస్ 5 డేస్ గ్యాప్లో మళ్ళీ ఫైనల్ కీ వచ్చేస్తుంది కాబట్టి సో జనవరి ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ మధ్యలో ఈ రెండింటికి సంబంధించిన ప్రాథమిక కీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ కీ రిలీజ్ అయ్యింది, ఆబ్జెక్షన్ తీసుకొని ఫైనల్ కీ ఇచ్చాడు అనుకోండి, ఇంకా రిజల్ట్స్కి అనేది ఎక్కువ టైం అవుతుంది. జస్ట్ వాటిని స్క్రూటినీ చేసి సో మెరిట్ బేస్డ్, రిజర్వేషన్ బేస్డ్ అవన్నీ స్క్రూటినీ చేసేసి సో రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. బట్ ఇక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ ఒక మాట అన్నారు, ఏంటంటే గ్రూప్ 1 ఫలితాలు మొదటగా ఇచ్చి దాని తర్వాత గ్రూప్ 2 ఇచ్చి దాని తర్వాత గ్రూప్ 3 ఫలితాలు ఇస్తామన్నట్టుగా అన్నారు. సో గ్రూప్ 1కి సంబంధించి అయితే మనకి ఇంకా కేసు ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు ప్రస్తుతం, అంటే ఈ వీడియో చేసే నాటికి జడ్జిమెంట్ అయితే రాలేదు మనకి ఈ రోజు వరకు. సో జడ్జిమెంట్ని బట్టే వాటి యొక్క రిజల్ట్ ఉంటుంది గ్రూప్ 1కి సంబంధించి. సో ఇది ఎలాగో మనకి జనవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు ఈ కీ వస్తుంది కాబట్టి గ్రూప్ 3, గ్రూప్ 2కి సంబంధించి. సో నాకు తెలిసి ఆలోపు జడ్జిమెంట్ కూడా గ్రూప్ 1కి సంబంధించి కూడా జడ్జిమెంట్ ఆలోపు వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వాలా ఏంటి అనేది అప్పుడు జడ్జిమెంట్ నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఒకవేళ జడ్జిమెంట్ టీజీపీఎస్సీకి అనుకూలంగా వచ్చి ఫలితాలు విడుదల చేయండి అని ఒక జడ్జిమెంట్ ఇస్తే ఫలితాలు విడుదల చేస్తారు. ఒకవేళ ఇంకేదైనా స్టూడెంట్ ఫేవర్గా జరిగే ఎగ్జామ్ ఏదైనా జరిగితే సో అది అక్కడ వరకు హోల్డ్లో ఉంటుంది. కానీ రిమైనింగ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో గ్రూప్ 1 కోసం అయితే వీటిని అయితే ఆపే పరిస్థితి ఉండదు. ఒకవేళ జడ్జిమెంట్ ఏమైనా తేడా వస్తే మాత్రం టీజీపీఎస్సీకి అగెనెస్ట్గా వస్తే అది గ్రూప్ 1 పక్క పెట్టేసి ఈ రెండింటి రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తారు. కానీ ఇవి ఇచ్చే ముందు అయితే గ్రూప్ 2 తర్వాతనే గ్రూప్ 3 ఇస్తా అంటున్నారు. బట్ అలా ఓన్లీ అలా ఫలితాలు తర్వాత రిలీజ్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే గ్రూప్ 3 వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ 2 రాసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ గ్రూప్ 3 కూడా రాసి ఉంటారు. అంటే అందరూ రాస్తారని కాదు, కానీ మెజారిటీ పీపుల్ రాస్తారు. సో దానివల్ల రిజల్ట్స్ లేట్ ఇవ్వడం వల్ల దాని తర్వాత ఇది ఇవ్వడం వల్ల పెద్దగా ఏమి ఉండదు. అక్కడ అన్వీలింగ్ ఆప్షన్ కానీ లేదంటే రీలింక్విష్మెంట్ మెథడ్ కానీ అమలు చేస్తేనే
స్టెప్ బై స్టెప్ ఫలితాలు విడుదల చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. జస్ట్ ఫలితాలు విడుదల చేయడం వల్ల ఏముండదు. ఎందుకంటే దీంట్లో కంబైన్డ్‌గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉండే అవకాశం ఉంటది. సో, వాళ్ళు డెఫినిట్‌గా దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రెండింటికి అటెండ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే మనకి వీటికి 1:2 ఇస్తాడా? 1:3లో పిలుస్తారా? అనేది ఇంకా క్లారిటీ లేదు. సో, నేను అనుకుంటుంది ఏందంటే 1:3లో పిలుస్తారు అని నేను అనుకుంటున్నాను. గ్రూప్ 3కి గాని, గ్రూప్ 2 గాని. ఎందుకంటే చాలా తక్కువుంటారు. ఎందుకంటే ఇది జస్ట్ ఇంత గ్రూప్ 3 1300 పోస్టులు, గ్రూప్ 2 వచ్చేసి 783 పోస్టులే కాబట్టి. సో, గతంలో గ్రూప్ 4కి 8000 పోస్టులకే దాదాపు 1:3 పిలిచాడు. సో, 8000 పోస్టులు ఉన్నప్పుడే 1:3 పిలిచినప్పుడు ఇది చాలా తక్కువ సంఖ్యలో వస్తారు. 1300 ఇంటూ 3 తర్వాత 783 ఇంటూ 3. సో, అట్లా అంటే చాలా తక్కువ మెంబర్సే వస్తారు. కాబట్టి 1:3నే పిలుస్తారు అని నాకు అనిపిస్తుంది. సో, 1:3 పిలిస్తే గనక అప్పుడు గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 3 రెండింటికి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరవుతారు. సో, ఆ వెరిఫికేషన్‌కి అటెండ్ అయిన వాళ్ళకి మీకు కన్ఫర్మ్‌గా జాబ్ వస్తుందా? రాదా? అనేది ఆ టైంకి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. సో, ఫలితాలు విడుదలయ్యేంత వరకు వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఆ ఫలితాలు విడుదలైన తర్వాత కదా! సో, అప్పుడు 1:3 లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్క్రూటినీ చేసి దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తారు. సో, ఈ ప్రాసెస్ అంతా జరిగేంత వరకు మళ్ళీ గ్రూప్ 3 ఫలితాలు కూడా ఆపుతామని అంటున్నారాయన. సో, అలా ఓన్లీ ఆళ్ళు ఆపడం వల్ల ఏం ప్రయోజనం ఉంటదో నాకైతే అర్థం కాలేదు. బట్ దానికి అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా, అంటే నాకు గ్రూప్ 2 వచ్చింది. సో, నేను గ్రూప్ 3 జాయిన్ అవ్వను అన్న విధంగా స్టూడెంట్ నుంచి ఏదైనా అన్‌విల్లింగ్ గాని తీసుకుంటే బెటర్‌గా ఉంటది. సో, అప్పుడు ఆ క్యాండిడేట్ ప్లేస్‌లో ఇంకొక క్యాండిడేట్‌కి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటది. సో, అలా ఇవ్వకుండా ఖాళీ రిజల్ట్స్ మాత్రమే ఆపితే ఏం ప్రయోజనం అయితే ఏముండదు. ఎందుకంటే ఒక అభ్యర్థికి 2 జాబ్‌లు, 3 జాబ్‌లు వస్తాయి. ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కాబట్టి ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఆ ఎగ్జామ్ కూడా రాసుంటారు. సో, ఫలితాలలో అభ్యర్థులు 2 జాబులు కొట్టే అవకాశం కూడా ఉంటాయి. అట్లా చాలామంది ఉంటారు. సో, అలాంటప్పుడు అన్‌విల్లింగ్ ఆప్షన్ గాని, రీలింక్విష్‌మెంట్ మెథడ్ గాని అవన్నీ ఏమన్నా అమలు చేస్తే సో, అలా ఉపయోగం ఉంటది. చూడాలి మరి జనవరి తర్వాత మనకి క్లారిటీ వస్తదంటున్నారు. సో, ఈయన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈయన యూపీఎస్సీకి, ఎస్ఎస్సీకి వీటన్నిటితో సమావేశమై వాటన్నిటికి సంబంధించిన ఒక మొత్తం క్లియర్ రిపోర్ట్‌నంతా గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. సో, మరి బ్యాక్‌లాగ్ పోస్టులు మిగలకుండా మరి ఎలా ఫిల్ చేస్తారనే విషయంలో మరి వాళ్ళు గవర్నమెంట్‌కి ఏ డిసిషన్ తీసుకుంటుందనేది చూడాలి. సో, కొన్ని ఇప్పుడు రీలింక్విష్‌మెంట్ మెథడ్ అనేది టీజీపీఎస్సీ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ బ్యాక్‌లాగ్ పోస్టులు తీసుకోకుండా గవర్నమెంట్ ఒక స్పెషల్ జీవో గాని, ఆర్డర్ గాని ఇవ్వాల్సి ఉంటది. కానీ అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వడానికి టీజీపీఎస్సీ మాత్రం చేయొచ్చు. అన్‌విల్లింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4లో పోస్ట్ కోడ్‌కి ఇచ్చారు. పర్టిక్యులర్ పోస్ట్‌కి నాకు అన్‌విల్లింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ కంప్లీట్‌గా జాబ్‌కి గ్రూప్ 4కి నేను అటెండ్ అవ్వను, గ్రూప్ 4 జాబ్ వద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్‌విల్లింగ్ లేదు. జస్ట్ పోస్ట్‌కు మాత్రమే అన్‌విల్లింగ్ ఇచ్చారు. సో, అలా గ్రూప్ 2, గ్రూప్ 3కి టోటల్ పోస్ట్ నేను గ్రూప్ 3 ఇన్‌కేస్ నాకు గ్రూప్ 2 వచ్చింది కాబట్టి నేను అన్‌విల్లింగ్ అని చెప్పేసి ఆ క్యాండిడేట్ నుంచి గనక తీసుకుంటే ఆ ప్లేస్‌లో ఇంకొక పర్సన్ వస్తది. అప్పుడు బ్యాక్‌లాగ్ మిగలకుండా ఉండే అవకాశం ఉంటది. సో, అది జనవరిలో తెలుస్తది మనకి వీళ్ళు ఎలా అమలు చేయబోతున్నారు ఈ రిజల్ట్స్ విషయంలో అనేది. సో, ఇక్కడ మనకి ఈ వీడియోలో చెప్పదలుచుకుందేంటంటే మోస్ట్‌లీ ఆహ్, ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు గ్రూప్ 3 కీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కుదరకపోతే జనవరి ఫస్ట్ వీక్‌లో అయితే వస్తది. సో, గ్రూప్ 2 గనక ఒకవేళ టైం ఆలోపు గ్రూప్ 2 కూడా ఓఎంఆర్ షీట్లు గనక స్కానింగ్ అంతా కంప్లీట్ అయితే, ఎందుకంటే మనకి ప్రైమరీ కీ ఇస్తప్పుడు మనకి ఓఎంఆర్ షీట్ కూడా కంపల్సరీ కావాలి కాబట్టి, ఈ ఓఎంఆర్ షీట్‌లన్నీ స్కాన్ చేసి మనకి వెబ్‌సైట్‌లో పెడతారు కాబట్టి, సో, ఆలోపు గనక ఓఎంఆర్ షీట్లు స్కానింగ్ కంప్లీట్ అయితే అయ్ జనవరి ఫస్ట్ వీక్‌లోపు వస్తుంది. లేదంటే జనవరి సెకండ్ వీక్ లోపు మొత్తానికి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన రెండిటికి సంబంధించిన కీస్ అయితే రిలీజ్ అవుతాయి. ఇంకా రిజల్ట్స్ అనేది జనవరిలో మనకి 100% క్లారిటీ వచ్చేది జనవరిలో వస్తది మనకి వీటికి సంబంధించి క్లారిటీ. గ్రూప్ 1 జడ్జిమెంట్‌ని బట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ఎప్పటి వరకు రిలీజ్ అవుతాయనేది తెలుస్తది. ఒకవేళ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 2 ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఆహ్, ఇది ప్రాసెస్ కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. అంటే మార్చ్ వరకు ఎళ్తుంది. మళ్ళీ ఇంకొక 2 మంత్స్. ఎందుకంటే గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కంప్లీట్ చేయాలి. మళ్ళీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దాని తర్వాత మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళది కంప్లీట్ చేయాలి. గ్రూప్ 3 వాళ్ళది కంప్లీట్ చేయాలి. అప్పుడు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ గ్రూప్ 1 ఇచ్చి, తర్వాత గ్రూప్ 2 ఇచ్చి, తర్వాత గ్రూప్ 3 ఇచ్చి, ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ పోవాలంటే సో, ఆల్మోస్ట్ మార్చి దాటే అవకాశం కూడా ఉంటది. సో, చూడాలి గ్రూప్ 1 యొక్క జడ్జిమెంట్ అనేది గ్రూప్ 2 అండ్ 3 యొక్క ఫలితాల మీద డెఫినిట్‌గా ఎఫెక్ట్ అయితే ఉంటది.
సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను నేను. ఇంకా మనకి ఇంకా ఎగ్జాక్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే గనక మీకు ఇమీడియట్‌గా టెలిగ్రామ్‌లో మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా మన టెలిగ్రామ్‌లో ఎవరైనా జాయిన్ అవ్వకుంటే దాంట్లో జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ సంబంధించి ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు దాని ద్వారా అందిస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.